క్రైస్తవులు ఎస్టీ ఎస్సీ వారిని అలాగే బలహీన వర్గాల వారిని రైస్ బ్యాగులు ఇచ్చి ప్రలోభపెట్టి మతం మారుస్తున్నారు అని పిచ్చి పిచ్చిగా వాగుతున్న ఈ మతోన్మాదులకు చెప్పు దెబ్బ లాంటి ఈ వీడియో చూడండి ఒకసారి. హిందువులు క్రైస్తవంలోకి మారడం మన దేశంలో చాలా జరిగినాయి. ఎస్సీ ఎస్టీల్లో మార్పిడి చాలా జరిగింది. ఈవెన్ ఓసీలో కూడా జరిగింది. మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మతం మారినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేనైతే జీసస్ని నమ్ముతాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడు కువైట్ ప్రిన్స్ ఓ రకంగా చెప్పాలంటే తన రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నట్టు మత మార్పిడిని యేసుక్రీస్తు నమ్ముతున్నానని ప్రకటించుకొచ్చారు. ఇప్పుడు దుబాయ్ రాజకుమారుడు ఏ రైస్ బ్యాగ్కి అమ్ముడుపోయాడు. ఈ రోజున ఓసీబీసీల్లోంచి మారుతున్నవారు అనేక మంది ధనవంతులు కూడా ఉన్నారు, ఎంతో గొప్ప చదువుకున్నవారు కూడా ఉన్నారు. అంతేకాదు కానీ బ్రాహ్మణ వర్గంలో నుంచి కూడా వేదాలు తెలిసిన వారు, పాండిత్యం తెలిసిన వారు సహితం ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా మారుతున్నారు. వారు ఏ ప్రలోభాలకి లోబడ్డారు, వారికి ఏ రైస్ బ్యాగులు ఇస్తే మారారు. క్రైస్తవునిగా మారడం అంటే రైస్ బ్యాగులకి డబ్బులకి అమ్ముడుపోవడం కాదు, మనస్సు మార్చుకోవడం, జీవితాన్ని మార్చుకోవడం, అనగా నెగిటివ్ ఎనర్జీలోంచి పాజిటివ్ ఎనర్జీలోకి రావడం. ఇంకా బాగా చెప్పాలంటే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ పరమాత్ముడైతే సమస్త మానవాళిని నడిపిస్తూ ఉన్నాడో ఆ దేవునికి బాగా దగ్గర కావడమే క్రైస్తవ్యంలోకి రావడం అంటే.